ఈ రోజు నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది నా లైఫ్‌లో నేను ఫేస్ చేసిన ఒక చిన్న పిట్ట కథ అనుకోండి. ఈ చిన్న పిట్ట కథ పేరు ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్. ఇది మీలో కూడా జరిగి ఉండవచ్చు. కుర్తీ క్లాతింగ్, కాన్గా క్రియేషన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ నుంచి కొన్ని కుర్తాసెస్ ఆర్డర్ చేశాను. ఈ ప్రొడక్ట్ నాకు డెలివరీ అయ్యాక నేను ఆర్డర్ చేసింది రాలేదు. డిఫరెంట్ ప్రొడక్ట్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! క్లాత్ అయితే అస్సలు బాలేదు. చాలా అంటే చాలా పల్చగా ఉంది. అండ్ నేను ఆర్డర్ చేసిందేమో కుర్తా సెట్. బట్ వీడు వెస్ట్రన్ స్టైల్‌లో పంపించాడు. కానీ అస్సలు బాలేదు క్లాత్ అయితే. నాకు డెలివరీ అయిన పార్సెల్ మీద చూస్తే సెల్లర్ అడ్రస్ కరెక్ట్ గానే లేదు. అలాగే వాడు మెన్షన్ చేసిన ఫోన్ నంబర్ కూడా ఫేకే. ఇక నేను డెలివరీ అతనికి కాల్ చేస్తే తన నుండి ఇది ఫేక్ వెబ్‌సైట్ మేడం. మేము మధ్యవర్తులం మాత్రమే. ఇలాంటి వెబ్‌సైట్స్ నుంచి వారానికి 500 ఆర్డర్లు పైగానే వస్తుంటాయి అని చెప్పాడు. 1, 2 ఆర్డర్లు కూడా కాదు. వారానికి 500 పైగా ఆర్డర్లు వస్తుంటాయంట. ఎంత మంది మోసపోతున్నారో అనిపించింది. ఇప్పటి వరకు మనం మోసపోయింది చాలు. ఈ ఆన్‌లైన్ పేజెస్ నిజమైనవా కాదా అని ఎలా తేల్చుకోవాలో ఇప్పుడు నా పర్సనల్ అనుభవంతో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1, డ్రెస్ కలెక్షన్స్ మంచిగున్నాయి. అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇండియా మొత్తం డెలివరీ చేస్తారు అని తొందరపడకండి. నెంబర్ 2, వెబ్సైట్ లో మెన్షన్ చేసిన అడ్రస్, ఫోన్ నంబర్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో 1కి 10 సార్లు చూడండి. నెంబర్ 3, కస్టమర్ గా ఆ పేజ్ వాళ్ళని మనం ఈ క్వశ్చన్స్ అడగచ్చు. అవేంటంటే, ఈ ప్రోడక్ట్ మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, మీ షాప్ అడ్రస్ ఏంటి, మీ అఫీషియల్ ఫోన్ నంబర్ ఏంటి. ఈ క్వశ్చన్స్ కి వాళ్ళు మీకు సమాధానం చెప్పలేకపోతే స్కామ్ అని అర్థం చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అడగడంలో ఎటువంటి తప్పు లేదు. కస్టమర్ గా మీరు వాళ్ళని అడగచ్చు. అలాగే ఆన్లైన్ రివ్యూస్ ని కూడా నమ్మొద్దు. చాలా రివ్యూస్ ఫేకే ఉంటాయి. మీరు ఆన్లైన్ లో ఏది ఆర్డర్ చేసినా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయండి. ముందుగా మనీ అస్సలు కట్టొద్దు. మీరు నన్ను అడగచ్చు, ఈ క్వశ్చన్స్ నువ్వు వాళ్ళని అడగలేదా అని. అవును, అడగలేదు. ఎందుకంటే అప్పుడు నాకు ఈ వెబ్సైట్స్ అని నిజం అనిపించింది. అది కాక నాకు వాళ్ళు అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి మెయిల్స్ కూడా వచ్చాయి. అండ్ ఆర్డర్ ట్రాకింగ్ లింక్ కూడా వాళ్ళే మెయిల్ కి షేర్ చేశారు. అంటుంటారు కదా, దెబ్బ తగిలితే కానీ మనిషి మారడు అని. ఆ ఆర్డర్ నాకు డెలివరీ అయ్యాక గట్టి దెబ్బే తగిలింది. ఈ ప్రోడక్ట్ ని నేను వాళ్ళకి రిటర్న్ చేయాలని వాళ్ళ వెబ్సైట్ లో మెన్షన్ చేసినట్టుగా వాళ్ళ మెయిల్ కి రిటర్న్ మెసేజ్ అండ్ రీఫండ్ ఇవ్వండి అని ఎన్నో మెయిల్స్ పెట్టాను. బట్ రెస్పాన్స్ లేదు. 1 డే అంతా కూడా వెయిట్ చేశాను. బట్ వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఎన్నో మెసేజెస్ చేసి అడిగాను, కానీ రిప్లై లేదు. అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కాల్ ఆప్షన్ ఉంటుంది కదా, దానికి కాల్ చేసి కూడా చూశాను. బట్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళ పేజ్ ప్రొఫైల్ కెళ్ళి ప్రతి ఒక్క పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో ఇది ఫేక్ వెబ్సైట్, నమ్మద్దు, మోసం చేస్తున్నారని పెట్టాను. కామెంట్ చేసిన 3 hours లోని అన్ని పోస్ట్ లో నా కమెంట్స్ అన్ని డిలీట్ చేసేసారు. ఆ టైంలో వేరే వాళ్ళు కూడా దిస్ ఇస్ ఫేక్ అని కమెంట్ చేయడం చూశాను. ఆ కమెంట్స్ ని కూడా వాళ్ళు జస్ట్ 2 hours లోనే డిలీట్ చేసేసారు. కొన్ని హవర్స్ తర్వాత వాళ్ళ పేజ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని పోస్ట్ కి కామెంట్స్ ఆఫ్ చేసేస్తున్నారు. అలాగే జస్ట్ రీసెంట్ గా పోస్ట్ చేస్తుంటారు కదా వాళ్ళు, వాటికి మాత్రమే కమెంట్ సెక్షన్ ఆన్ చేస్తున్నారు అన్నమాట. కమెంట్ సెక్షన్ ఆన్ చేసిన రీసెంట్ పోస్ట్ లో మళ్ళీ నేను కమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. ఈసారి డైరెక్ట్ గా వాళ్ళకి గట్టిగా తగిలేటట్లే వీళ్ళు రిప్లై ఇవ్వరు కానీ కమెంట్స్ మాత్రం డిలీట్ చేస్తూ ఉంటారని గట్టిగా చెప్పానన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నా కమెంట్ కూడా. పక్క రోజు వీళ్ళ పేజెస్ చూద్దామని యాప్ ఓపెన్ చేస్తే వీళ్ళ పేజెస్ లేవు, డిసేబుల్ అయిపోయి ఉన్నాయి. కానీ వీళ్ళ వెబ్సైట్స్ మాత్రం ఇప్పటికి ఈ రోజుకి కూడా యాక్టివ్ లోనే ఉన్నాయి. వీళ్ళు పేజెస్ డిలీట్ చేసినంత మాత్రాన ఈ స్కామ్స్ ని వీళ్ళు ఆపేస్తారని అస్సలు అనుకోకూడదు. రేపు ఇంకొక పేరుతో, దీనికన్నా మంచి వెబ్సైట్ తో మళ్ళీ వీళ్ళ స్కామ్ స్టార్ట్ చేయొచ్చు. నాకు తెలిసి ఈ 2 పేజెస్ స్కామ్ చేశాయి. కానీ నాకు తెలియకుండా, మీకు తెలియకుండా ఎన్నో వేల వెబ్సైట్లు స్కామ్ చేస్తుండొచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నంత కాలం ఈ ఆన్లైన్ స్కామ్లు జరుగుతూనే ఉంటాయి. వీటిల్ని ఆపలేమా అంటే ఆపొచ్చు. కానీ ఇందాక చెప్పినట్లుగా పేరు మార్చుకొని మళ్ళీ స్కామ్ స్టార్ట్ చేయడం అయితే కన్ఫర్మ్. ఎందుకంటే ఇది నేను చూస్తూనే ఉన్నాను. చాలా అంటే చాలా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సింది మనం, ప్రశ్న అడగాల్సింది మనం. మనం ప్రశ్నించడం ఆపేసినప్పుడు వాళ్ళు మనల్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు బాగుపడిపోతారు. అంతే కదా, ఇప్పుడు నేను మోసపోయాను, పక్కనోడు కూడా మోసపోవాలనుకుంటే బాగుపడేది నేను కాదు, పక్కనోడు కాదు, మూడో వ్యక్తి. అంటే ఆ స్కామ్ చేసేవాడు బాగుపడిపోతాడు. అందుకే ఆన్లైన్ లో నచ్చింది కొనాలనిపిస్తే 1కి 10 సార్లు ఆలోచించండి. తొందరపడొద్దు. ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తున్నారో వారిని ప్రశ్నించడం మొదలెట్టండి. మీ ప్రశ్నలకి సమాధానం సరిగ్గా ఇవ్వలేకపోయినా, మీ ప్రశ్నలని దాటేసి జవాబు చెప్పినా స్కామ్ అని అర్థం చేసుకోండి. నువ్వు వారిని ప్రశ్నించడం ఆపేస్తే వారినితో ఆడుకొని మోసం చేయడానికి రెడీగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, బయటకు కనిపించేదంతా బంగారం కాదు.
అది ఒట్టి మెరుస్తున్న మట్టి మాత్రమే. ఈ అకౌంట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్ అయిన తర్వాత 2 డేస్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ నన్ను ఈ అకౌంట్ కింద ఫీడ్‌బ్యాక్ ఇవ్వమని అడిగింది. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఈ ఫీడ్‌బ్యాక్ అయితే నేను ఇచ్చాను. యాక్షన్ తీసుకోమని నా ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ చేశాను. ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ చేసినంత మాత్రాన ఆ అకౌంట్‌ని రిపోర్ట్ చేసినంత మాత్రాన మాక్సిమం అంటే ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని మాత్రమే తీసేయగలదు. కానీ వాళ్ళు కొత్తది క్రియేట్ చేస్తారు చూడండి. దానిని ఇన్‌స్టాగ్రామ్ కూడా కనిపెట్టలేదన్నమాట. మళ్ళీ ఎవరైనా ఇన్స్టెన్స్ అయ్యి రిపోర్ట్ చేస్తే కానీ ఆ అకౌంట్ పోదు. సో జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. సో ఇదన్నమాట జరిగింది. అర్థమైందనే అనుకుంటున్నాను. ప్రశ్నించడం మాత్రం అస్సలు మానొద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఇలాంటి మోసాల నుండి వాళ్ళని కాపాడండి. మీకు కూడా ఆన్లైన్ షాపింగ్ స్కామ్ కానీ లేదా ఇలాంటి ఏదైనా మోసం జరిగి ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పడం ద్వారా మనమంతా అవగాహన పెంచుకొని ఇలాంటి మోసాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. ఇప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.